Hello. Hello. నమస్తే అండి. రికార్డింగ్ స్టార్ట్ చేశాను. నేను మరొకసారి చెప్తున్నాను. మనందరం కూడా వినబడుతుందా అందరికి? వినిపిస్తుంది. బాధలు పడాలి, దుఃఖాల నుంచి బయటపడాలి, ఆందోళన నుంచి బయటపడాలి, సుఖంగా ఉండాలి అని కోరతాం. కానీ మనకి నచ్చట్లేదు. ఎందుకంటే మనకి ఆ బాధల్లోంచి బయటపడాలని ఉంటుంది, కానీ నేనన్న సెంటర్ వదులుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అది వదులుకోకపోతే మనకి ఈ బాధలు తప్పు. అది అర్థం చేసుకుని ఆ వదలడం అనేది, అంటే నేనన్న సెంటర్ దేంతో తయారైందండి? ఆలోచనలతో. అందుకని నేను, నా వాళ్ళు, ఇదంతా ఆలోచనలు. ఈ ఆలోచనలతో తయారైన నేనన్న సెంటర్ని మనమే కరిగించుకోవాలి. ఎవ్వరు చేయరు పని, ఎవరికి వారుగా. నా ఆస్తి, నా బంధం, నా మోసం, నా ఇల్లు, ఇవన్నీ కూడా మనంతట మనమే కరిగించుకోవాలి. అలా కరిగించుకున్న నాడు అప్పుడు మనకి ఏ బాధలు లేకుండా ఆ ప్రిజన్ నుంచి బయటకు వచ్చేసి అనంతమైన ఎనర్జీతో, అనంతమైన ఆనందంతో జీవిస్తాం. అంటే అది కూడా అప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం అది చెప్పలేము, అది మనస్సుకి తెలియని ఒక ఆనందం. మనస్సు దాన్ని పట్టుకోలేదు చెప్పడం వరకు. అనంతమైన అక్కడ ఇంకా ఏం పొందాలనే స్థితి లేని ఒక స్థితితో సంపూర్ణంగా ప్రతి పని చేస్తాం. అప్పుడు పని నా పాక్షికంగా చేయవు. ఇప్పుడు ఏదేదో చేసేస్తాం కేర్లెస్ గా, ఇలా ఉండదు అక్కడ. అందువల్ల ఇక్కడ అది చెప్తున్నారు, సెంటర్ ఎదుర్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఓకే, అందుకని జ్ఞాపక శక్తి ఎక్కడ అవసరమో అక్కడ వాడండి, ఎక్కడ అవసరం లేదో సెంటర్ ని జ్ఞాపక శక్తి బలపరుస్తుంది కనుక ఆ సెంటర్ ని క్రియేట్ చేస్తుంది, అక్కడ అక్కర్లేదు. సీ ద డిఫికల్టీ, కష్టం చూడండి ఇక్కడ. వినబడుతుందా? హలో, వసంతలత చదువు. వసంతలత గారు మ్యూట్ లో ఉన్నారండి. అంటే ఈ కష్టం ఏంటో చూడండి. అంటే ఒకసారి మెమరీ వదిలేయాలి, ఒకసారి దాన్ని వాడుకుంటాం. సో వాట్ విల్ యూ డూ? మీరు ఏం చేస్తారు? సార్ ప్లీజ్ డోంట్ ఆన్సర్, యు ఆర్ బ్యాక్ టు థియరీ. మీరు దయచేసి దీనికి ఆన్సర్ ఇవ్వకండి. ఇంటర్జెక్షన్ అంటే ఏదో ఆహో అని అన్నది. దయచేసి దీనికి జవాబు ఏం చెప్పకండి, మీరు మళ్ళీ థియరీస్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే థియరీస్ లోకి వెళ్తే దానికి అది అనుభవంతో తప్ప దానికి అలా జీవించడమే సెంటర్ లేకుండా దీనికి ఆన్సర్ లేని ఇవ్వకండి. హలో, వినిపిస్తున్నది. మ్యూట్ లో వెళ్ళిపోయింది. సీ ది డిఫికల్టీ. సో వాట్ విల్ యూ డూ? Sir, please don't answer. You are back to theories. When I have got a toothache, stomachache, or I am hungry and I come to your house, what do you give me? Theories or chase me out? Here is a tremendous problem. అంటే నేను మీ దగ్గరికి పంటి నొప్పితోతో, కడుపు నొప్పితోతో మీ ఇంటికి వచ్చాను. మీరు అప్పుడు నాకు సీరియస్ ఇస్తారా? సీరియస్ ఎంతో సమస్యను క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, మరొకసారి అంటే ఐ హావ్ గాట్ ఎ టూతేక్, నాకు పంటి నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, లేకపోతే నేను ఆకలితో ఉన్నాను, మీ ఇంటికి వచ్చాను. మీరు నాకు ఏమి ఇస్తారు? సిద్ధాంతాలు ఇస్తారా? ఆర్ చేజ్ మీ?
అంటే నన్ను Chase me out. Out. అంటే నన్ను బయటికి తరిమేస్తారు. కేజ్ మీ అవుట్. Here Here is a is- tremendous. Okay. Here is a tremendous problem. It is not for India alone. It is a problem round the world. The problem of every human being. అది ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఈ సమస్య కేవలం ఒక్క భారతదేశందే కాదు, ప్రపంచం అంతటిదీను, ప్రతి మానవుడిదీను ఈ సమస్య. ట్రెమెండస్, అద్భుతమైన సమస్య, చాలా గొప్పదైన సమస్య ఉంది. ఓకే, Now, is there a method to get rid of the center? You follow a method? మనం ఇప్పుడు అదే కదా పద్ధతులు అడుగుతాం. ఒక పద్ధతి ఉందా ఈ సెంటర్ వదిలేసుకోవడానికి? యు ఫాలో ఓ పద్ధతి. ఈజ్ దేర్ మెథడ్ బిలాంగ్స్ టు టైం? ఆబ్వియస్లీ టైం. అంటే టైంకి సంబంధించిన ఒక పద్ధతి ఏదైనా ఉందా? అండ్ దేర్ ఫోర్ ఏ మెథడ్ ఈజ్ నో గుడ్ వెదర్ ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ శంకర, బుద్ధ, యు యువర్ పెట్ గురు ఆర్ నో గురు ఆర్ యు ఇన్వెంట్. అంటే మీకు మెథడ్ అన్నది అది టైంకి సంబంధించింది. దేర్ ఫోర్ ఏ మెథడ్ ఈజ్ నో గుడ్. ఎప్పుడు కూడా మెథడ్ మీద డిపెండ్ అవ్వడం రైట్ కాదు. ఆ మెథడ్ శంకరాచార్యుల వారు ఇచ్చిందైనా, బుద్ధుడు ఇచ్చిందైనా, లేకపోతే మీరు ఎంతో అభిమానించిన గురువు గారు ఇచ్చిందైనా, లేకపోతే గురువు గారు కాని వాళ్ళు ఇచ్చిందైనా, యూ ఇన్వెంటెడ్. మీ అంతటి మీరే, అంటే ఆ యూ ఇన్వెంటెడ్, మీరు కనిపించిన గొప్పవాళ్ళు అన్న వాళ్ళు ఇచ్చిందైనా, ఈ మెథడ్ ఎప్పుడు రైట్ కాదు. Time has no value, and yet if you are not free from that center, you are not free. టైంకి అక్కడ విలువ లేదు. ఇవాళ కాదండి, కొన్నాళ్ళకి నెమ్మదిగా చేస్తానండి అంటారు. ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కువగా చెప్తూ ఉంటాను అంటే క్రమక్రమంగా జరుగుతుందండి, ఒక్క రోజులో జరగదండి అని సామాన్యంగా మనకు అలవాటు. ఇంత చెప్పిన వాళ్ళు అక్కడేదో ల్యాండ్ 200 రూపాయలు గజం అమ్ముతున్నారండి అంటే పరిగెత్తిస్తారు వెళ్ళి. అప్పుడు రేపు చూద్దామండి అందరూ. అంటే మనకి ఎక్కడ ఉదాసీనత చూపెట్టాలో అక్కడ చూపెట్టకుండా, ఎక్కడ ఉదాసీనత చూపెట్టకూడదో అక్కడ చూపిస్తాం. ఇది మనం అర్జెంట్ ప్రాబ్లం అసలు, కానీ మనం గ్రహించడం లేదు. ఇది రేపు చేయొచ్చండి, అంత వేగం ఎలా అయిపోతుందండి, క్రమేణా జరుగుతుందంటారు. ఆ క్రమేణా అన్నది ఎప్పటికీ జరగదని చెప్పారు. ఇఫ్ యూ కెనాట్ డూ నౌ ఇట్ కెనాట్ బి డన్ ఎట్ ఎనీ టైం అంటారు. అందుకని ఇది క్రమేణా జరగాల్సి. ఓకే, Therefore, you must always suffer. So a man who says, is there an ending to sorrow, must find the answer to this, not in a book, not in some theory. శంకర, బుద్ధ వీళ్ళు ఇంకెవరో గురువు గారు చెప్పినట్టు కాదు. మెథడ్ అన్నది అది ఎవరో చెప్పిన దాన్ని మీరు డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే దీనికి మెథడ్ లేదు. టైమ్ హ్యాస్ నో వాల్యూ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద సెంటర్, యు ఆర్ నాట్ ఫ్రీ. టైంకి అక్కడ విలువ లేదు. అంటే రేపు, ఎల్లుండి, తర్వాత చేస్తాను అంటే ఈ ఫ్రీ ఆఫ్ ద సెంటర్ నుంచి ఫ్రీ అవ్వకపోతే మీరు ముక్తులు అవ్వలేరు, మీరు ఫ్రీ అవ్వలేరు. therefore you must always suffer. ఇది ఎప్పుడు బాధే. సో ఏ మ్యాన్ హూ సేస్ ఈజ్ దేర్ an ending to sorrow, ఈ దుఃఖానికి అంతుందా అని ఏ వ్యక్తి అయినా అడిగాడంటే మస్ట్ ఫైండ్ ద ఆన్సర్ టు దిస్. ఆయన ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి. నాట్ ఇన్ ఏ బుక్, పుస్తకంలో దొరకదు. నాట్ ఇన్ సమ్ థియరీ, ఏదైనా ఒక థియరీలో దొరకదు. తనకి తానుగానే దానికి తెలుసుకోవాలని చెప్తున్నారు. One must find and see it, right? So if there is no method, no system, no leader, no guru, no savior, all introducing time, then what will happen? What will you do? అది చెప్తున్నారు. మీరే కనుక్కోవాలి. చూడండి ఈ విషయాన్ని, రైట్? సో ఇఫ్ దేర్ ఈజ్ నో మెథడ్, ఒక పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక గురువు లేడు, ఒక నాయకుడు లేడు, మిమ్మల్ని రక్షించేవాడు లేడు, ఆల్ ఇంట్రడ్యూసింగ్ టైం, ఇవన్నీ కూడా టైంనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. దెన్ వాట్ విల్ హ్యాపెన్? వాట్ విల్ యూ డూ? అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తారు? What has happened to your mind? What will happen? To have come to this point, what has happened to your mind? What has happened to your mind which has investigated this very carefully,
not jump to conclusions nor theories, nor saying it is marvelous. టు హ్యావ్ కమ్ టు దిస్ పాయింట్, ఈ పాయింట్ మీరు రావాలంటే మీ మైండ్కి ఏం జరుగుతుంది? వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యువర్ మైండ్? వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యువర్ మైండ్ విచ్ హ్యాస్ ఇన్వెస్టిగేటెడ్ దిస్? ఈ దీన్ని కనిపెట్టి నీ మనస్సు కూడా ఏం జరుగుతుంది? వెరీ కేర్ఫుల్లీ, నాట్ జంప్ టు కన్క్లూషన్స్. చాలా జాగ్రత్తగా చూడండి. వెంటనే ఏదో కన్క్లూషన్స్, మన అందరికీ అది అలవాటు, ఏదో ఒక ముగింపు, ఒక వాక్యం చెప్పేస్తాం. అలా చెప్పకండి, ఏ థియరీలు చెప్పకండి. నాట్ సేయింగ్ ఇట్ ఈస్ మార్వెలస్, చాలా అద్భుతంగా ఉందండి, ఇలాంటివి ఏం చెప్పకండి. బట్ వెన్ ఇట్ హ్యాస్ డన్ దిస్, ఇది మీరు చేసినప్పుడు యాక్చువల్లీ స్టెప్ బై స్టెప్ హ్యాస్ కమ్ టు దిస్ పాయింట్, స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్ మీరు వచ్చేస్తే, పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు సచ్ ఎ మైండ్? అలాంటి మనసుకి ఏం జరిగింది అని చూడండి, ప్రశ్నించుకోండి. అప్పుడు క్వశ్చనర్ ఇనాడిబుల్ అన్నారు ఉన్నది. కృష్ణమూర్తి గారు, ఓ నో ప్లీజ్ సార్, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యువర్ మైండ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్? అది అతను ఏం చెప్పాడు? కృష్ణమూర్తి గారికి వినబడింది, మనకి వినబడలేదు. అందుకని ఆయన ఏమన్నారు? ఓ నో, ఇదేం కాదండి, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యువర్ మైండ్, మీ మనసుకి ఏం జరిగింది ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్? ఇలా మీరు చేస్తే, సెంటర్ వదిలేస్తే. No, no, it is something that has happened to it. No, you are only guessing. Sir, don't guess. It is not a guessing game. Your mind has become highly active, hasn't it? Because to analyze so carefully, never missing a point, logically, step by step, you have to exercise your brain, you have to exercise logic, you have to exercise discipline. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు ఇట్, అది మీకు ఏం జరిగింది అన్నది చూడండి. నో, యు ఆర్ ఓన్లీ గస్సింగ్, మీరు ఊహిస్తున్నారు సార్. డోంట్ గస్, ఊహించకండి. ఇట్స్ నాట్ ఎ గస్సింగ్ గేమ్, ఇది ఊహించే గేమ్ కాదు. యువర్ మైండ్ హ్యాస్ బికమ్ హైలీ యాక్టివ్, మీ మనసు చాలా యాక్టివ్ అయిపోతుంది. హ్యాజంట్ ఇట్? బికాజ్ టు అనలైజ్ సో కేర్ఫుల్లీ, అంత జాగ్రత్తగా మీరు దాన్ని విశ్లేషించి చూస్తే, నెవర్ మిస్సింగ్ ఎ పాయింట్, లాజికల్లీ, స్టెప్ బై స్టెప్, ఒక్క పాయింట్ వదలకుండా స్టెప్ బై స్టెప్ దాన్ని జాగ్రత్తగా చూడండి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ బ్రెయిన్, మీ బ్రెయిన్ ని మీరు వాడాలి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ లాజిక్, లాజిక్ కూడా వాడాలి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిసిప్లిన్, డిసిప్లిన్ కూడా వాడాలి. So the mind has అని చెప్పేస్తూ ఉంటాం. So the mind has become extraordinarily sensitive, hasn't it? The mind, by observing what it is doing, what it has done, which is building up the center, by merely observing, the mind has become extraordinarily alert. అందుకని అప్పుడు మనసు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సెన్సిటివ్ అయిపోతుంది. hasn't it? అవదా? ద మైండ్ బై అబ్జర్వింగ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, మనస్సుని మనం అది ఏం చేస్తుందో అని అబ్జర్వ్ చేస్తే, వాట్ ఇట్ హ్యాస్ డన్, అది ఏం చేసిందో, ఇట్ ఈస్ బిల్డింగ్ అప్ ద సెంటర్, అది సెంటర్ ని తయారు చేస్తుంది. బై నియర్లీ అబ్జర్వింగ్ ద మైండ్, కేవలంగా మీ మనస్సుని మీరు అబ్జర్వ్ చేసుకుంటే, హ్యాస్ బికమ్ ఎక్స్ట్రాడినరీ అలర్ట్, ఇది చాలా అలర్ట్ అయిపోతారు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, మనం అన్ని బయట చూస్తాం, మన మనస్సును ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవట్లేదు. దాన్ని కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ అలర్ట్, రైట్? అంటే యూ హ్యావ్ డన్ నథింగ్ టు మేక్ ఇట్ అలర్ట్, బై రియల్లీ వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ ద థాట్, స్టెప్ బై స్టెప్, ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్ట్రాడినరీ క్లియర్. ఇది ఏంటంటే, మీరు ఏమీ దాన్ని అలర్ట్ చేయడానికి ఏ ప్రక్రియలు చేయక్కర్లేదు. దాన్ని అతి సున్నితంగా, అతి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనస్సుని, స్టెప్ బై స్టెప్, ప్రతి క్షణం. అంటే స్టెప్ బై స్టెప్ అంటే నెత్తికి అని, అంటే క్షణం దాన్ని అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, అది ప్రత్యేకంగా మీరు ఎనర్జీ కోసం ఏమీ చేయక్కర్లే, అప్పుడు ఆ వైటాలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. వాచింగ్ ద మూమెంట్ ఆఫ్ థాట్, ఆలోచన యొక్క మూమెంట్ ని చూడండి. స్టెప్ బై స్టెప్, ఇట్ హ్యాస్ బికమ్ ఎక్స్ట్రాడినరీ క్లియర్, చాలా క్లియర్ అయిపోతుంది. So being clear, it puts the question, how is the center to disappear
When it has put that question, it is already seeing the whole structure of the center. అది సో అదంతా క్లియర్ అయిపోతుంది కదా, అప్పుడు మీకు ప్రశ్న వస్తుంది, హౌ ఈస్ ద సెంటర్ టు డిసపియర్, సెంటర్ ఏ విధంగా అదృశ్యం అవుతుందని. దెన్ ఇట్ హ్యాస్ పుట్ దట్ క్వశ్చన్, అది ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసిందో ఇట్ ఈస్ ఆల్రెడీ సీయింగ్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటర్. సెంటర్ ని జాగ్రత్తగా మొత్తం సెంటర్ ఏమిటో అన్ని చూస్తుందంటే మన బంధాలు, మన మోహాలు, మన వాళ్ళ పక్షపాతాలు, మనం ఎన్ని రకాలుగా అంటే సెక్యూరిటీ అంటే భద్రత కోసం తపన, కోరికలు, ఇవన్నీ మనకి సెంటర్ కదా, అప్పుడు మనకు అవన్నీ కనిపిస్తాయి. Seeing actually, visually, as I see the tree, I also see this. అది నేను చెట్టుని ఎలాగ చూస్తున్నానో యాక్చువల్ గా నాలో ఉన్న ఇవన్నీ కూడా నేను అప్పుడు చూస్తూ ఉంటాను. ఐ యాక్చువల్లీ సీ దిస్. లక్ష్మి ఇక్కడ ఆపుదామా? 7:54. చదువు ఇంకా ఇంకా చదువుదాం, ఇంకా చదువుదామా? అయిపోయిందా? రెండో జూమ్ కూడా 7:50 ఇంకా పాయింట్. ఇంకా Okay. చదవమన్నావా? ఏంటి? ఒక చదువు. Questioner. Questioner. What is the entity which sees the action? అది అంటే అప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఈ యాక్షన్ చూసినది ఎవరు అని అడిగేది. Krishnamurti garu. Sir, I said the mind. You go back to something. Sir, I am awfully sorry, but we can't go back. కృష్ణమూర్తి గారు అంటే ఆయన వాట్ ఈస్ ద ఎంటిటీ విచ్ ఈస్ ద యాక్షన్, మైండే చూస్తుంది. ఐ సెట్ ద మైండ్ యూ గో బ్యాక్ టు సంథింగ్, మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఐఎమ్ ఆఫుల్లీ సారీ బట్ వీ కాంట్ గో బ్యాక్, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేదు. అంటే ఒక స్థితికి తెచ్చారు కదా అందరినీ. It is no good going back to something which you have not actually lived as we went along. అది మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినా మీరు అందులో జీవించకుండా ఉంటే, అంటే అది 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 మీరు చూడకుండా ఉంటే, చూడడం అంటే చూసేసానులే అనే కేర్లెస్నెస్ తో కాదు. ఎలా చూడాలి? విత్ టోటల్ అటెన్షన్. అండ్ ఇంకా అప్పుడు అటెన్షన్ లో టోటల్ ఎనర్జీ వస్తుంది. ఆ టోటల్ అటెన్షన్ లో చూసినప్పుడు మాత్రమే మనకి మనలో ఉన్న అంత సెంటర్ ఏమిటో అర్థమవుతుంది. అందుకని అది చెయ్యకుండా అడిగితే అది ఏం లాభం లేదు. అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళినా ఇట్ ఈస్ నో గుడ్ గోయింగ్ బ్యాక్ టు సంథింగ్ విచ్ యూ హ్యావ్ నాట్ యాక్చువల్లీ, అంటే మీరు అది యాక్చువల్లీ లివ్డ్ యాజ్ వి వెంట్ అలాంగ్, అంటే చేయడం లేదు. అటువంటిప్పుడు ఏమిటి లాభం వెనక్కి వెళ్ళినా? యు ఆర్ ఇన్యాక్టివ్ బట్ థింక్ యూ హ్యావ్ బికమ్ యాక్టివ్ బై పుటింగ్ ఏ క్వశ్చన్ లైక్. మీరు చాలా ఇన్యాక్టివ్ గా ఉన్నారు, కానీ మీకు మీరు గొప్ప యాక్టివ్ గా ఉండి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నించి హూ ఈస్ ద ఎంటిటీ దట్ ఈస్ అని మీరు ప్రశ్నించి నేను చాలా స్మార్ట్ అని యాక్టివ్ అని అనేసుకుంటున్నారు. Who is the by putting a question like who is the entity that sees, but you haven't actually understood, observed how the center is formed through memory, through tradition, through the culture one lives in, including religion and all the rest of it. అది మీరు అసలు ఆ సెంటర్ హూ ఇస్ ద ఎంటిటీ దట్ సీస్ అని మీరు క్వశ్చన్ అడిగి మీరు ఏదో ఎలక్ట్గా యాక్టివ్ గా ఉన్నానని మీ అంతటి మీరు ప్రశ్న అడిగేస్తారు. బట్ యూ హ్యావ్ ఇంట్ యాక్చువల్లీ అండర్స్టూడ్, మీరు అసలు అర్థం చేసుకోలేదు, మీరు దాన్ని చూడలేదు. అసలు సెంటర్ దేంతో తయారైంది అన్నది మీరు చూడటం లేదు. త్రూ మెమొరీ, మీ జ్ఞాపకాలు, మీ ట్రెడిషన్, సాంప్రదాయాలు, మీ సంస్కృతి, వన్ లివ్స్ ఇన్ ఇంక్లూడింగ్ మతం, ఇలాంటి అన్నిటితో కలిపి ఆ సెంటర్ తయారైంది. The center has been formed through economic pressures and so on. అది ఆ సెంటర్ ఇంకాను ఆర్థికమైన ప్రెషర్స్ అన్నిటితో కూడా కలిసి ఉంది. అంటే ఆయన ఎన్నో అన్ని చెప్పలేరు కదా, చాలా వరకు చెప్తున్నారు. The center creates space, consciousness, and it tries to expand. సెంటర్ ఏం చేస్తుంది? That center అంటే ఆ సెంటర్ ఏం చేస్తుందంటే స్పేస్ ని క్రియేట్ చేసింది. కాన్షియస్నెస్ సెంటర్ అయ్యింది.
and it tries to expand, అది వ్యాపించాలని కోరుకుంటుంది. That center is saying to itself, nobody else is asking it. I realize I am living in a prison, and obviously, to be free from pain, sorrow, there must be no center. It sees this. చదువుతుంది. The center Ah, that okay. It sees this. The center itself sees it, not somebody else above or below telling the center. So the center says, seeing itself, is it possible for me not to be? Long pause. That means that we have to go back to this question of seeing. Unless you understand that, you can't come to it. ఇప్పుడు ఏంటంటే దట్ సెంటర్ క్రియేట్ స్పేస్ కాన్షియస్నెస్ అండ్ ఇట్ ట్రైస్ టు ఎక్స్పాండ్, అది వ్యాపించాలని కోరుతుంది. దట్ సెంటర్ ఈస్ సేయింగ్, ఇంకా సెంటర్ ఏం చెప్తుంది? ఇట్ సెల్ఫ్, దానికి అదే చెప్తుంది. నో బడీ ఎల్స్ ఈజ్ ఆస్కింగ్ ఇట్, దాన్ని ఎవరు అడగలేదు. ఐ రియలైజ్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఏ ప్రిజన్, నేను గ్రహించాను నేను జైల్లో ఉన్నానని. అండ్ ఐ ఆబ్వియస్లీ టు బి ఫ్రీ ఫ్రమ్ పెయిన్, ఇప్పుడు నాకున్న బాధ నుంచి దుఃఖం నుంచి నేను బయటపడాలి. దేర్ మస్ట్ బి నో సెంటర్, నేను బాధ నుంచి దుఃఖం నుంచి బయటపడాలంటే సెంటర్ ఉండకూడదు. ఇట్ సీస్ దిస్, సెంటర్కి తెలిసిపోయింది. ద సెంటర్ ఇట్ సెల్ఫ్ సీస్ ఇట్, సెంటరే చూస్తోంది. నాట్ సంబడి ఎల్స్, ఎవరో బయట వాళ్ళు కాదు. అబౌవ్ ఆర్ బిలో, బయట వాళ్ళలో కింద వాళ్ళలో మీద వాళ్ళలో చూడటం లేదు. సెంటర్ ఉందని సెంటరే చూస్తోంది. సో ద సెంటర్ సేయింగ్ ఇట్ సెల్ఫ్, అందుకని సెంటర్ ఏం చెప్తుంది? దాన్ని అది చూసుకుని, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ నాట్ టు బి, నేను ఉండకుండా అయిపోతే నాకు సంభవమేనా? దట్ మీన్స్ దట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ సీయింగ్. అంటే మనం ఏమో ఈ సీయింగ్ అన్న దానికి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అన్లెస్ యూ అండర్స్టాండ్ దట్ యూ కాంట్ కమ్ టు ఇట్, మీకు అది అర్థం అవుతే గానీ చూడడం ఏమిటో మీరు అది చెయ్యలేదు. అంటే సెంటర్కి తెలుసు తాను వెళ్ళిపోతేనే సుఖం అనేది ఉంటుందని, కానీ నేను పూర్తిగా వెళ్ళిపోగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ నాట్ టు బి, నేను ఉండకుండా ఉండగలనా అని అనుకుంటుంది సెంటర్. Unless you understand that, you can't come to it. తర్వాత క్వశ్చనర్ అన్నారు ఇనాడిబుల్ సజెషన్. కృష్ణమూర్తి గారు, నో సీయింగ్ వితౌట్ ఇమోషనలిజం, సెంటిమెంటాలిటీ, లైక్ అండ్ డిస్లైక్. It does not mean that you see, Which does not mean that you see something without feeling. ఇక్కడ కాపురం. అప్పుడు కృష్ణమూర్తి గారు ఆయన ఏదో అంది, వినబడలేదు అందరికి, కృష్ణమూర్తి గారికి వినబడింది. నో అదేం కాదన్నారు. సీయింగ్ వితౌట్ ఇమోషనాలిజం, ఇమోషన్స్ లేకుండా చూడండి. అలాగే సెంటిమెంటాలిటీ లేకుండా చూడండి. ఇష్టాలు అయిష్టాలు లేకుండా చూడండి. విచ్ డస్ నాట్ మీన్ దట్ సీ సంథింగ్ వితౌట్ ఫీలింగ్, దట్ యూ సీ, అంటే ఏ ఫీలింగ్ లేకుండా చూడమని కాదు అక్కడ అని చెప్పి ఆపే. ఇక్కడికి ఆపుదాం మనం. పేజ్ నెంబర్ ఇది ఎంత? Page 290. సో ఇప్పుడు ఏదైనా అంటే అర్థమైందా? ఇక్కడ మనం సెంటర్ డిజాల్వ్ చేసుకోవడం తప్పనిసరి అని అర్థమైంది. సెంటర్ డిజాల్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే అసలైనటువంటి అంటే ఆ దుఃఖంలోంచి బాధలోంచి మనం బయటకు వెళ్ళగలం. ఆ సెంటర్ డిజాల్వ్ చేసుకున్నంత వరకు మనం ఏమనుకుంటాం, దుఃఖం ఏదో నాకు ఇలా అయిపోయింది, నా వాళ్ళకి ఇలా అయింది అందుకు దుఃఖం అని కాదు, సెంటర్ వల్లే దుఃఖం, అది మనం గ్రహించాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మీరే చెప్పండి, అర్థమవుతుంది. పవన్ కుమార్ గారు మీకు అర్థమైందా? మేడం అర్థమైందండి. సెంటర్ డిజాల్వ్ చేసుకోవడం తప్ప మనకి మరో గతి లేదు మన దగ్గర. మన దుఃఖాల నుంచి బయటపడాలంటే మనకి జరిగే సంఘటనల వల్ల కాదు మనం దుఃఖపడేది, మన సెంటర్ వల్ల. అది మనం అందరం గ్రహించాలి. సెంటర్ ని మన మనస్సే తయారు చేసింది. చెప్తారా? దాన్ని డిజాల్వ్ చేసుకోవడం అంటే దాన్ని కేవలం చూస్తూ ఉండమని అంటున్నారు కదా, కేవలం జస్ట్ అబ్జర్వేషన్ వితౌట్ ఎనీ
choiceless Without- awareness of self, without Mhm. any judgment. without emotionalism, sentimentality, like and dislike, etc. With total attention. అది చేస్తూ ఉంటే తెలుస్తుంది మేడం, నేను చేస్తున్నానండి, ఖచ్చితంగా తెలుస్తుంది. సెంటర్ కదా, నేను లేకుండా అయిపోతుందా అని ఆలోచిస్తాను. మేడం. రామపుత్రి గారు ఏమైనా చెప్తారా? ఎవరు మాట్లాడుతున్నారు? జగన్ ప్రభ గారు రాలేదు ఇవాళ. హలో మేడం. చెప్పండి. హలో హలో మేడం వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు రాత్రి ఒకటి మనం రాత్రి మీటింగ్ లో ఒకటి చేసాం మేడం. ఇప్పుడు మాయ అనేది కూడా భగవంతుని స్వరూపమే అని, మాయ కూడా అంటే మొత్తం లోకమంతా మాయతోనే నిలబడింది అన్నట్టు. అయితే ఈ మాయ అనేది భగవంతుని స్వరూపమే అయినప్పుడు మరి ఇప్పుడు మనం ఈ కృష్ణమూర్తి గారు చెప్పేదానికి ఇంటర్లింక్ చేస్తే, అంటే ఈ ప్రపంచం అంతా ఈ మాయ కోసం ఉన్నది కదా, దీన్ని మనం భగవత్ స్వరూపంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఇది కూడా ఈజీ కదా, మనం సెంటర్ అనేది వెళ్ళిపోతుంది కదా. థియరీగా మాట్లాడే వచ్చు. అవునా? అవును మేడం. అది కూడా మనం తెలుసుకోవాలిగా. మనకి ఏమి తెలియట్లేదన్న విషయం మనం తెలుసుకోవాలి. మన వరకు ఏమైనా జరిగిన స్వరూపం అని మనం అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, అది థియరీగా మీకు చెప్తున్నారు, యాక్చువాలిటీలో అలా చూడటం లేదు కదా మనం. అవును మేడం. అది యాక్చువాలిటీకి వచ్చేసరికల్లా వాస్తవంగా చూడాలంటే ఆ టాపిక్ సంబంధం లేదు. ఎందుకంటే ఆ మాయలో ఉన్న అది నేను దుఃఖంగా ఉన్నాను అన్నది కూడా అలాంటిదే కదా. నేను దుఃఖంతో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, అది మనకి యాక్చువాలిటీనే కదా. ఆ టైంకి నాకు నొప్పి పెట్టింది. ఆ యాక్చువాలిటీస్ అన్నిటిలోంచి మనం బయటపడాలంటే అవి ఎంతవరకు యథార్థమో అంతవరకు మనం ఏం చేయాలి, సెంటర్ ని తీసుకోవాలి. అవి యథార్థంగా ఫీల్ అవుతున్నాం కదా. ఇప్పుడు సెంటర్ నుంచి డిజాల్వ్ అయినామంటే ఇంకొక ప్రాక్టికల్ గా ఇంకొకటి ఇది రావడానికి అవకాశం ఉంది మేడం. అంటే ఇప్పుడు ఈ ప్రశ్నకి మీరు అడిగారు కదా జవాబు చెప్తున్నాను. సెంటర్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో సెంటర్ మనస్సు తయారైందండి. అవునా? మనస్సు ఎప్పుడైతే శాస్త్రంలో కూడా అదే చెప్పారు, సెంటర్ మనస్సు తయారైంది. మనం ఏంటి అన్ని మనస్సుకి చూస్తున్నాం, మనస్సు వల్లే సమస్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనస్సు కావాలే అంతా ఉంది. సెంటర్ డిజాల్వ్ అయిందంటే మనస్సు కావాలికి వచ్చేసాం మనం. అవునా? అవును మేడం. అది ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో అక్కడ టోటల్ ఎనర్జీ, టోటల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందండి. మరి అప్పుడు డిజాల్వ్ అయినప్పుడు ఇంకా మన తన అనే తేడా అనేది అయితే ఉండదు కదా మేడం ఆ స్థితిలో. అది ఉండదు, కానీ మొత్తం ఇంటెలిజెన్స్ అంతా వర్క్ చేస్తుంది ప్రతి పనికి. ఈ పక్షపాతాలు, ఈ సంకుచిత మనస్సులు, నా వాళ్ళు, నాది అనే భావన అక్కడ ఉండవు. లాస్ట్ కు సొంత మనుషుల మీద కూడా ఇప్పుడున్న ఇది అనేది తగ్గిపోతుంది. నిజమైన ప్రేమ ఉంటుందండి అప్పుడు. ఇది నిజమైన ప్రేమ అయితే ఉంటుంది. ఒకసారి వినండి, ఐకే టైం ఆయన పుస్తకం రాశారు. అందులో ఆయన అడుగుతారు, వాట్ అబౌట్ అవర్ పర్సనల్ లవ్స్ అని. అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక పెద్ద తుఫాను, వరదలు వచ్చేసాయండి, గోతుల్లో నీరు అక్కడే ఉంటుందిగా. అవును మేడం. సో దట్ లవ్ విల్ బి దేర్ వితౌట్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ లవ్ అని మనం భావిస్తున్నాం, దెన్ దట్ ఈస్ నాట్ లవ్.
అంతే, లవ్ అనేది ఉంటూనే ఉంటుంది వితౌట్ అటాచ్మెంట్, వితౌట్ పొజిటివ్నెస్. ఇంకొకటి, ఇప్పటి వరకు సెంటర్ లో ఉన్నప్పుడు మనము మన మన సొంత వ్యక్తుల మీద చూపించే అందమైన ప్రేమ, ఆ తర్వాత సెంటర్ లేనప్పుడు అసలు మన పిల్లల్ని కూడా మనం ఉన్న లోపాలని కూడా కరెక్ట్ గా గుర్తించగలుగుతాం కదా మేము. గుర్తించగలుగుతాము దాన్ని. నిజమైన ప్రేమ అదే వాళ్ళకి తృప్తినిస్తుంది కూడా, ఈ మోహం తృప్తినివ్వదు. మోహమే కదా ఇప్పుడున్న సెంటర్ అంతా మోహంతో కూడిందే కదా మేడం. ఎందుకంటే మన పర అనేది ఇంకా దీంట్లో గీత గీసినట్టు చూపిస్తున్నాం మనం. అవునండి. ఇప్పుడు ఆ సెంటర్ వెళ్ళిపోయిన తర్వాత మన అనే మోహం అనేది మొత్తం పోతుంది కదండి, అసలు ఏముండదు ఇంకా. సెంటర్ అసలు మనం క్షణక్షణం ఆలోచన అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఎంత అద్భుతంగా ఉంటుందో అలా చేసుకుంటూ ఉంటే. అదే మేడం, ప్రాక్టికల్ గా చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ ఈ ఒక పార్షియల్ గా అబ్జర్వ్ చేసినా కూడా మన లోపం అనేది, అంటే మనం చూపించే ఈ మోహము లోభము అనేటి స్పష్టంగా తెలిసిపోతాయి మేడం. అవును. అంటే అంటే పూర్తిగా చూడాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ పార్షియల్ గా ఎప్పుడో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తేనే మనకున్న లోపాలన్నీ అప్పుడే కనిపిస్తాయి. కానీ దాన్ని కంటిన్యూ చేయడానికి మనకి ఇష్టం ఉండక బయటకు వచ్చేస్తాం. లో జీవించడం వల్ల మనసు ఏం చెప్తుంది, చిచ్చి నీకేం ఉండవులే, నువ్వు చాలా గొప్పవాడి అంటూ ఉంటుంది. మనస్సు ఆత్మవంచన చేస్తుంది. అవును మేడం. తప్పు పని కూడా నువ్వు గొప్ప పనే చేస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. అందులోంచి బయటపడాలి. ఇప్పుడు కొంతసేపు అబ్జర్వ్ చేస్తేనే మనకు అన్ని లోపాలు కనిపిస్తున్నాయి, కానీ దాన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టం ఉండక మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ సెంటర్ లో కూర్చుంటాం. నేను లేకుండా అయిపోగలనా అని ఆలోచిస్తుంది. అయిపోతే గానీ ప్రిజన్ నుంచి బయటకు రావు. అది అయిపోతుంటే ఏమైపోతుందంటే ఇంకా ఆ సెంటర్ నుంచి బయటకు వచ్చేసి రియల్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా మనల్ని మనం తవ్వుకున్నట్టే అనిపిస్తుంది మేడం. కాదంటే విపరీతమైన మనలో ఉండేటివన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా అసలు దాంట్లో అది వెల్లువలాగా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా అవన్నీ కంటిన్యూగా చూడగలిగితే మాత్రం ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. క్షణం చూసుకోవడం, క్షణక్షణం చూడగలిగితే చాలా ఫాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనేది అనుకుంటున్నాను. అయితే స్టార్టింగ్ పార్షియల్ గానైనా సరే చూడడానికి ప్రయత్నం చేయడం మనం ఒక చూడాలి అనేటప్పుడు ఒక్కొక్క అడ్డు తొలగించి చూడడం. అంటే పూర్తి స్థాయిలో మనం చూడలేకపోయినా మేడం టార్గెట్ లో పార్షియల్ అని పెట్టుకోకూడదు. అంటే అదే మేడం, అంటే టార్గెట్ లో పార్షియల్ అని కాదు, జస్ట్ మనం అది ప్రాక్టీస్ పెంచుకుంటూ పోగలిగితే మాత్రం దాంట్లో సౌఖ్యం అనేది కనిపిస్తుంది. దాంట్లో ఒక కంఫర్ట్ అనేది కనిపిస్తుంది మేడం. దోషాలన్నీ ఇక్కడే ఉన్నాయి అనిపిస్తుంది. 100% కనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఏదైతే మనం ఒకరిని, అంటే ఇది ఒక మెథడ్ అని నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తిని మనం ఎత్తి చూపాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎత్తి చూడాలనుకున్నప్పుడు మన అంతరాత్మలో నుంచి ఒక క్వశ్చన్ వస్తే నీ సంగతి ఏంది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఒక అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది మేడం. ఆ అబ్జర్వేషన్ స్టార్ట్ అయిందంటే ఆ వ్యక్తిని మనం అనాలనుకున్న మాట కూడా అనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి విమర్శ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మేడం. వచ్చిన విమర్శ, చెప్పండి రాంబోధుడు గారు, ఆ వచ్చిన విమర్శ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మనం అంతరాత్మతోటి అబ్జర్వ్ చేసి, ఇక్కడ మీరు ఇంటెలెక్చువల్ గా చూస్తారు, అదర్స్ కాన్షియస్నెస్ మీ కాన్షియస్నెస్ ఒకటి అవుతుంది. సో వెన్ యు ఆర్ కరెక్టింగ్, యూ ఫీల్ యు ఆర్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్. నేను ఎప్పుడు అందరినీ కరెక్షన్ అలాగే చేస్తాను. వాళ్ళల్లో రాంగ్ కరెక్ట్ చేస్తున్నానంటే నాలో చేస్తున్న భావనతో చేస్తాను నేను. బికాస్ అక్కడ మీరు లాజికల్ గా ఆలోచిస్తారు కానీ యాక్చువల్ థింగ్ ద కాన్షియస్నెస్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కరెక్టే కదా మేడం.
ఆత్మ అనేది ఒక్కటే కదా అది. మై సెల్ఫ్ నేను చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ఆత్మ అనేది ఆహ్, మమైక్యం అయిపోతుంది కదా మేడం. మమైక్యం అయిపోతుంది. ఇంకా అది ఒకటి వేరేగా లేదండి, మన భావనలో ఉంది. ఆ! అదే. ఏం అదే లేదు మేడం. భావన. కొంచెం అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే చిన్నగానైనా చేసుకుంటూ దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ పోగలిగితే ఇది ఉంటది. ఆత్మ అనేది ఒకటి ఎక్కడైనా ఉందా? ఒక 3 నిమిషాలండి మళ్ళీ అండి. ఓకే, అలాగే. ఓకే, ఓకే మేడం. ఆ యూనివర్సాలిటీనే సర్వస్వం. అవును మేడం. నేను అందాకలా కాన్సెప్ట్ కోసం అలా చెప్తాను తప్ప ఆ యూనివర్సల్ కాన్సెప్ట్ ఒకటి అయిపోతుంది. అవును మేడం. అందరికీ అర్థమైందా? ఇక్కడితో ముగించేద్దాం అయితే. ఎలాగ టైం కూడా అయింది, ఇవాళ ఫుల్ టైం వాడుతున్నాం.